తమిళనాడులో ఆవులు దూడల వధపై మద్రాస్ హైకోర్టు ఇచ్చిన కీలక ఉత్తర్వుల్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. బక్రీద్ పండుగ సందర్భంగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాష్ట్ర చట్టాలకు విరుద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం తన పిటిషన్లో పేర్కొంది. బక్రీద్ సందర్భంగా ఆవుల వధను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన మద్రాస్ హైకోర్టు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఆవులు దూడలను వధ చేయకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అంతేకాకుండా ఈ నిషేధం బక్రీద్ రోజుకే పరిమితం కాకుండా అన్ని రోజుల్లో అమలు కావాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులపై అభ్యంతరం వ్యక్తం చేసిన తమిళనాడు ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో ప్రత్యేక అనుమతి పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తన ముందున్న పిటిషన్ పరిధిని మించి ఉత్తర్వులు జారీ చేసిందని ప్రభుత్వం వాదించింది. అసలు పిటిషన్లో నిర్దేశిత స్లాటర్ హౌస్లో మాత్రమే జంతువుల వధ జరగాలనే అంశం ఉన్నప్పటికీ హైకోర్టు రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణ నిషేధం విధించడం చట్టబద్ధం కాదని పేర్కొంది. ప్రభుత్వం తన పిటిషన్లో తమిళనాడు యానిమల్ ప్రిజర్వేషన్ చట్టం 1958ని ప్రస్తావించింది. ఈ చట్టం ప్రకారం నిర్దిష్ట పరిస్థితుల్లో చట్టంలో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా మాత్రమే పశువుల వధకు అనుమతి ఉంటుందని, సంపూర్ణ నిషేధాన్ని ఈ చట్టం సూచించిందని వివరించింది. అలాగే జంతు సంరక్షణకు సంబంధించిన ఇతర చట్టాలు, స్లాటర్ హౌజ్ల నిర్వహణ నిబంధనలు కూడా ఇప్పటికీ అమల్లో ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు హైకోర్టు తన ఉత్తర్వుల్లో రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ప్రస్తావిస్తూ ఆవులు దూడల సంరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందని పేర్కొంది. 1976లో జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను కూడా అమలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు ముందుకు వెళ్లడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మతపరమైన ఆచారాలు, జంతు సంరక్షణ చట్టాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు, న్యాయస్థానాల పరిధి వంటి అంశాలపై సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు రావాల్సి ఉంది. సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడే వరకు ఈ అంశంపై న్యాయపరమైన ప్రక్రియ కొనసాగనుంది.